ఈ మాయా లోకంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే మనం ఒకరిని ఒక మాట అనకూడదు, ఒకళ్ళ దగ్గర ఒక మాట పడకూడదు. ఎందుకు అంటే ఒక చిన్న మాట మన మీద పడితే అది మన తండ్రి మీద పాడినట్టే. నువ్వు ఒక చిన్న మాట అంటే అది మన తండ్రినే అన్నట్టే. సర్దాకి అయినా అవసరంకి అయినా యేసుక్రీస్తు తండ్రి మనలను చూస్తున్నాడు. యేసుక్రీస్తుకి నువ్వే తన లోకం. తన జీవిత అంత నీ కొరకే తాను ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన వల్ల తనని బాధించకు. యేసుక్రీస్తు నీకోసం తన ప్రాణంని ఇచ్చాడు. తన ప్రాణం కన్నా నువ్వు అంటేనే చాలా ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువు అనగా పరలోకం తండ్రి నువ్వు పుట్టినప్పుడు నుంచి కనురెప్పలు వల్లే నీతో ఉన్నాడు. నీ ఇష్టమే తన్నా ఇష్టం, నీ సంతోషమే తన్న సంతోషం, నీ కోరికలు తన్న కోరికలు, నీ ప్రేమే తన్న ప్రేమ, నీ నొప్పి తన్న నొప్పి, నీ విచారంగా తన్న విచారం, నీ ఏడుపు తన్న ఏడుపు, నీ నిందలు అవమానాలు తన్న నిందలు అవమానాలు, నీ జీవితం తన్న జీవితం, తన్న సర్వస్వం నువ్వే అని నీతో జీవించుచున్నా నీ పరలోకపు తండ్రి నీ కపట ప్రేమతో ఉంటావా? నీ కపట ప్రేమతో నీ పరలోకం తండ్రిని నువ్వు ఎంతో బాధ పెట్టుచున్నావు. తాన బాధలో కూడా నీ సంతోషమే కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తుకి నువ్వంటే ఎంత ఇస్తామంటే పుట్టినప్పుడు నుండి చివరి శ్వాస వరకు, చివరి రక్తం వరకు నీకు ఇచ్చే అంతగా. యేసుక్రీస్తు జీవితంలో నువ్వు లేనిది, తనకి ఈ లోకంలో ఏది వద్దు అన్నే అంతగా ఇస్తాం. యేసుక్రీస్తు తండ్రికి అత్యంత విలువైన బహుమతి నువ్వే. నువ్వు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును. నువ్వు చేయినదంతయు సఫలమగును. కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన ఆపదలలో నుండి వారిని విడిపించెను. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికయించెను గనుక నాకు సహాయము కలిగెను. నాలుక చాలా ప్రమాదకరమైనది. కొంతమంది నాలుక క్రింద విషం పెట్టుకుని ఉంటారు. కొంచెం నిప్పుతో అడవిలో చెట్లు ఎలా తగలబడిపోతాయో నాలుక ద్వారా కూడా చాలా కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. నాలుక ద్వారా రాజ్యాలు కూలిపోయాయి. పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. నాలుక ద్వారా కుటుంబాలలో విభేదాలు ఏర్పడుతున్నాయి. నాలుక ద్వారా చాలా మంది స్నేహితులను, అన్నదమ్ములను, బంధువులను కోల్పోతున్నారు. ముఖ్యంగా నాలుక ద్వారా దేవునితో సహవాసం కోల్పోయి సమాధానం లేక శాంతి లేక జీవిస్తున్నారు. నాలుకను అదుపులో ఉంచుకోకపోతే చివరికి నరకమే గతి. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవిత కాలమంతయు నేనాయనకు మొర్రపెట్టుదును. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించును. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో విడిచిపెట్టు. ఇక నుండి ఎలా ఉండాలో ఆలోచించు. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును, నిన్ను చెయ్యి విడువడు. నీ దేవుడు అయిన యెహోవా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. నిన్ను నీ పిల్లలని భద్రముగా కాపాడేదను. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగనది. ఆలోచనకర్త మన ప్రభువైన యేసుక్రీస్తు. బుద్ధిజ్ఞానములు సర్వసంపదలు మన ప్రభువైన యేసుక్రీస్తునందే గుప్తములైయున్నవి.